కాళేశ్వరం మానకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన నివేదిక పైన రాష్ట్ర మంత్రివర్గం కాసేపట్లో చర్చించనుంది. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. వాస్తవానికి ఈ నెల 2వ వారంలో కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చించడం కోసమే కొద్దిసేపట్లో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే కమిషన్ సుమారు 650 పేజీల్లో నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తి సమగ్రంగా పరిశోధించి వాటిని అధ్యయనం చేసిన తర్వాత దాన్ని విశ్లేషించి కేవలం ఒక 6 పేజీల్లో నివేదికను తయారు చేయడానికి కోసం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ 6 పేజీల్లో కమిటీని ఒక నివేదిక తయారు చేసి దాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారుల కమిటీ ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపట్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆ నివేదికను సమర్పించనున్నారు. కేబినెట్లో దానిపైన సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే కమిషన్లో ఉన్న నివేదికలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి కాబట్టి అందులో ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ఇందుకు బాధ్యుడిగా కమిషన్ పేర్కొంది. మొదటి నుంచి డిజైన్ల నుంచి కానీ అదే విధంగా తుమ్మిడియేటి నిర్మించాల్సింది మేడిగడ్డకు మార్చడం, మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లు, వాటికి సంబంధించి పంపింగు, అదేవిధంగా వాటికి సంబంధించిన డిపిఆర్ ప్రతి విషయంలో కూడా కేసీఆర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్స్ కానీ ప్రభుత్వ అనుమతి కూడా లేదని కూడా కమిషన్ స్పష్టం చేసింది. అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా దీనికి పూర్తి బాధ్యుడిగా దానికి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఈటల రాజేందర్ కూడా దీనికి బాధ్యుడిగా పేర్కొన్నారు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి ఇతర ఉన్నతాధికారులను కూడా తప్పుపడుతూ కమిషన్ ఇచ్చింది. కాబట్టి కమిషన్ ఇందులో ప్రధానంగా 2 సిఫార్సులను కూడా చేసింది. అంటే లోపాలు ఏం జరిగాయి, దానికి బాధ్యులు ఎవరో పేర్కొంటూ సిఫార్సులు కూడా అంటే డిపిఆర్ తయారీ కోసం ఇచ్చినట్టు 6 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టాలని కూడా పేర్కొంది. అదేవిధంగా కూలిపోయిన బ్యారేజ్ని నిర్మించాల్సిన బాధ్యత కూడా ఏజెన్సీదే అని కూడా పేర్కొంది. అదేవిధంగా దానికి మొత్తం ఇదంతా కూడా ఈ కుట్రపైన పూర్తిగా తేల్చడం కోసం ఒక దర్యాప్తు కూడా చేయాల్సిన అవసరాన్ని కమిషన్ పేర్కొంది. కాబట్టి వాటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిఐడికి ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ముందుగా దీన్ని ఈ నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ నివేదికను సమర్పించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ఆలోచనగా తెలుస్తుంది. మొత్తం మీద క్యాబినెట్లో కొద్దిసేపట్లో దీనిపైన పూర్తిగా చర్చించనున్నారు. ఏ విధంగా లోపం జరిగింది, సుదీర్ఘంగా విచారణ జరిపిన కమిషన్ అనేక మంది వివరణ తీసుకుంది, వాంగ్మూలాలు సేకరించింది, డాక్యుమెంట్స్ను పరిశీలించింది, ఎన్డీఎస్ఏ వంటి నిపుణుల నివేదికను కూడా విశ్లేషించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ఒక కంక్లూజన్తో ఈ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానిలో ఉన్నటువంటి సిఫార్సులను అమలు చేయాలా, ఇంకా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపైన ఈరోజు పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సుజాత. ధన్యవాదాలు శ్రీనివాసాచారి.